మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో గ్రామీణ విద్యార్థులు ఆంగ్ల భాష మీద ఏ విధంగా పట్టు సాధించవచ్చు అనే అంశాన్ని పరిశీలిద్దాము. బేసికలీ ఐ బిలాంగ్ టు జువాలజీ డిపార్ట్మెంట్. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ టీచర్. యూ మే క్వశ్చన్ మీ వాట్ ఈజ్ యువర్ అథారిటీ టు స్పీక్ ఆన్ ఇంగ్లీష్. బట్ ఇక్కడ ఒక గ్రామీణ విద్యార్థిగా లేదా ఒక తెలుగు మీడియం విద్యార్థిగా నేను చదువుకున్న రోజుల్లో నా అనుభవాలను క్రోడీకరించి నేను అంతో ఇంతో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఆ అనుభవాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే అంశాలని కొద్దిగా మీతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. గ్రామీణ విద్యార్థులకు అందరికీ కూడా ఇంగ్లీష్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ మాటకొస్తే ఆల్ ఆఫ్ us విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ towards English, towards mathematics, and towards physics, and towards certain subjects. Because we feel that we don't know it totally. అంటే మనకు దాని గురించి పూర్తిగా తెలియదు, అదేదో ఒక పరాయి సబ్జెక్టు లేదా ఒక పరాయి భాష అనేటటువంటి భావన మనకు ఉండడం వల్ల మనకు ఆ భయం వస్తుంది. తెలియని దాని పట్ల మనకు చాలా భయం ఉంటుంది. తెలుసుకునే కొద్దీ థ్రిల్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మీ భయాన్ని ఇష్టంగా ఎలా మార్చాలి అనే ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ లెసన్. ఇట్స్ ఓన్లీ ఏ కామన్ మ్యాన్స్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఒక విద్యార్థి స్థాయిలో మాత్రమే ఆలోచించి చెప్తున్నాను. ఇంగ్లీషు చాలామంది అనుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన భాష కాదు. భాషా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ క్యాంప్ లాంగ్వేజ్ అన్నారు. ఇది ఒక క్యాంప్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏమంటే దీనికి ఒక ఇండివిజువల్ స్టేటస్ అంటూ ఏమీ లేదు. ఇది అనేక పరభాషా పదాలను తనలో ఇముడ్చుకో ఉంది. అంటే ఏ జీవద్భాష అయినా కూడా సమకాలీన చరిత్రలో వచ్చే కొత్త పదాలన్నింటినీ అవి వేరే భాషా పదాలైనా కూడా తనలో ఇముడ్చుకునే ప్రయత్నమే చేస్తుంది. So English is a camp language. It is very dynamic language. It is vibrant. It's always vibrant. Many words are added to the English dictionary every year. మరి ఇంత జీవనాడిని కలిగి ఉన్నటువంటి భాష మీద పట్టు ఎలా సాధించాలి? పట్టు సాధించాలంటే ముఖ్యంగా మనము భయం పోగొట్టుకోవాలి. వీ షుడ్ ఓవర్కమ్ దట్ ఫియర్ టువర్డ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీషు నేర్చుకోవడం అంటే లేదా ఇంగ్లీషు చదవడం అంటే లేదా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఉన్న భయాన్ని ఆంగ్లోఫోబియా అని వ్యవహరిస్తారు. ఈ ఆంగ్లోఫోబియా నుంచి మనం బయటపడాలి. ఒక రకంగా చెప్పాలి అంటే మన మాతృభాష మనకు బాగా వస్తే ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఏ సిటిజన్ అయినా సరే, ఏ దేశ పౌరుడైనా సరే తన మాతృభాషను బాగా మాట్లాడితే ఇతర భాషలను కూడా చాలా చక్కగా మాట్లాడగల ప్రజ్ఞ కలిగి ఉంటాడు. ఏమంటే అతను ప్రయత్నించాలంతే. ఇంగ్లీష్ ఇస్ అన్ యూరోపియన్ లాంగ్వేజ్. అది యూరోపియన్ భాష. భారతదేశంలో మనం మాట్లాడుతూ ఉండేది ఆర్య భాషలన్నా మాట్లాడతాము, ఉత్తర భారతదేశ భాషలు, లేదా సౌత్ ఇండియన్స్ అయితే తెలుగు లాంటి ద్రవిడ భాషలు మాట్లాడతాం. ఒక ద్రవిడ భాషా సంస్కృతి నుంచి వచ్చిన మనకు ఇంగ్లీష్ మీద పట్టు ఎలా వస్తుంది? అది పరాయి భాష కదా అని అనుమానం పెట్టుకోకండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇంగ్లీష్ ఈజ్ ఎ క్యాంప్ లాంగ్వేజ్ అండ్ ఇట్ హ్యాస్ అబ్జార్బ్డ్ మెనీ తెలుగు వర్డ్స్. ఇంగ్లీష్లో చాలా తెలుగు పదాలు ఉన్నాయి, చాలా సాంస్క్రిట్ పదాలు కూడా ఉన్నాయి. మళ్ళా స్లైడ్స్ చూపిస్తూ నేను చెప్తాను ఆ పదాలు ఏవి అనేది. అంటే మీకు సంస్కృతం, తెలుగు, హిందీ లాంటి భాషలు, భారతీయ భాషలు వస్తే ఆంగ్లం మీద మీరు చక్కగా పట్టు సాధించగలరు. అసలు ఏ భాష రావాలి అన్నా ఇమిటేషన్ ద్వారా వస్తుంది. అనుసరించాలి. ఆ భాష మాట్లాడే వాళ్ళను చూడాలి, ఆ భాషా ప్రాంతంలో మనం ఉండగలగాలి, లేదా ఆ భాషను మాత్రమే వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, అంటూ ఉండాలి. వింటూ ఉంటే, అంటూ ఉంటే భాష వచ్చేస్తుంది.
లాంగ్వేజ్ కమ్స్ త్రూ ఇమిటేషన్. మనకు మాతృభాష రావడానికి కారణం ఏమంటే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు గర్భాశయంలో ఉన్నటువంటి మనము బయట మాట్లాడుకుంటున్న భాషను గర్భస్థ దశ నుంచి వింటూ ఉంటాం. కాబట్టి మనకు తెలియకనే శిశువు యొక్క సుప్త చేతనలో మాతృభాషకు సంబంధించినటువంటి చాలా పదాలు జ్ఞాపకం రూపంలో నిలిచిపోయి ఉంటాయి. కాబట్టి మాతృభాషను ఎవరైనా సరే చాలా తొందరగా 1 సంవత్సరం లోపలే నేర్చుకుంటారు. ఈ మధ్యకాలం కూడా ఇంగ్లీష్ విస్తృతంగా వాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ కూడా మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. తెలుగును నిర్లక్ష్యం చేయకుండానే మీరు ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలంటే యూ షుడ్ ఓవర్కమ్ దట్ ఫియర్ సైకోసిస్ టువర్డ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ పట్ల ఉన్న మీకున్న భయాన్ని తీసేసి దాని స్థానంలో ఇష్టాన్ని ఏర్పరచుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అనేది చూద్దాం. సో ఆంగ్లోఫోబియా అంటే ఆంగ్లం అంటే భయం. ఎందుకు వస్తుంది ఇది? స్టూడెంట్స్ ఫీల్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. బేసికలీ ఇంగ్లీష్ ఈజ్ ఎ క్యాంప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వైబ్రాంట్. ఇట్ ఈస్ లింగువా ఫ్రాంకా. అసలు ఒకప్పుడు ఇంగ్లీష్ పరాయి దేశాల్లో కూడా విదేశాల్లో కూడా మాట్లాడేవారు కాదు. లాటిను, గ్రీకు భాషలే మాట్లాడేవారు రాజస్థానాలలో. ఇంగ్లీషు భాషకు రాజభాష స్థానం ఒకప్పుడు ఉండేది కాదు. మన సంస్కృతానికి భారతదేశంలో రాజభాషగా పేరున్నట్టే విదేశాలలో లాటిన్ మరియు గ్రీకును గౌరవించేవాళ్ళు కానీ ఇంగ్లీష్ను గౌరవించేవాళ్ళు కాదు. కానీ తదనంతరం ఇంగ్లీష్ ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లింగువా ఫ్రాంకా ఆఫ్ ద వరల్డ్. ఏ ఇద్దరు విదేశీయులను కలపాలి అన్నా కూడా ఇద్దరికీ అర్థమయ్యేటటువంటి కామన్ లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో 1/4 వంతు మంది ఏదో ఒక విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటున్నారు ఏదో ఒక విధంగా, కొన్ని పదాలైనా. భారతదేశంలో మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, పాఠశాల అనడు, స్కూల్ అనే అంటాడు. కళాశాల అనడు, కాలేజీకి వెళ్తున్నావా బాబు అని అడుగుతాడు. క్యారెట్ అంటాడు, టొమాటో అంటాడు, మెడిసిన్ లేదా ట్యాబ్లెట్, డాక్టర్, ఇలా అన్నీ కూడా ఇంగ్లీషు పదాలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రపంచంలో 1/4 వంతు మంది ఈవెన్ దో దే ఆర్ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులైనా నిరక్షర కుక్షులైనా కూడా అంతో ఎంతో కొద్దిగా ఇంగ్లీష్ను అర్థం చేసుకోగలరు. అటువంటి అత్యద్భుతమైన కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ డైనమిక్ లాంగ్వేజ్. అబౌట్ 4,000 వర్డ్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ ఇయర్. మీరు డిక్షనరీ న్యూ ఎడిషన్ చూస్తే, ఆంగ్ల డిక్షనరీ న్యూ ఎడిషన్ చూస్తే ప్రతి సంవత్సరం 4,000 కొత్త పదాలను తనలో ఇముడ్చుకుంటూ వెళ్తుంది. ఇక మీకు కంప్యూటర్ లేదా ప్రోగ్రామింగ్ ఇవన్నీ బాగా రావాలి అంటే ఆంగ్లం మీద పట్టు తప్పనిసరి. 80% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్స్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. 1/4 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ కెన్ అండర్స్టాండ్ అట్లీస్ట్ ఎ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంకో తమాషా ఏమంటే మనమేం ఇంగ్లీష్ నేర్చుకొని మిల్టను, షేక్స్పియరు కావాల్సిన పని లేదు. ద పర్పస్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్, దట్స్ ఆల్. If you are able to communicate in English, that means if you have only working knowledge in English, that is enough for you to lead a normal life, to explore the entire world. But if you know other languages, if you know languages other than English, you can't explore the world so easily, because in any country English can be understood to some extent. But other languages can't be understood like that. English is a window to the world. ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు అది ఇచ్చేటటువంటి అంతర్వీక్షణ వల్ల, అది ఇచ్చేటటువంటి ఆత్మవిశ్వాసం వల్ల చాలా ప్రపంచాన్ని మీరు చూడొచ్చు.
ఎలాగూ మిల్టన్ గురించి అనుకున్నాం కాబట్టి, మిల్టన్ డిడ్ నాట్ టీచ్ ఇంగ్లీష్ టు హిస్ డాటర్స్. ఎవరో అడుగుతారు, మిల్టన్, వై డోంట్ యూ టీచ్ ఇంగ్లీష్ టు యువర్ డాటర్స్? దెన్ మిల్టన్ సెడ్, ఐ డిడ్ నాట్ టీచ్ ఇంగ్లీష్ టు మై డాటర్స్ బికాజ్ ఐ థింక్ వన్ టంగ్ ఈజ్ ఎనఫ్ ఫర్ లేడీస్. ఆడవారికి ఒక నాలుక చాలు, కాబట్టి నేను నా కూతుళ్ళకి ఇంగ్లీష్ నేర్పలేదు, మా అబ్బాయిలకు నేర్పించాను అంటాడు. అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మీ నోట్లో కొన్ని వేల కొద్ది నాలుకలు ఉన్నట్టు లెక్క. అసలు లాంగ్వేజ్ అనే పదమే లింగువా నుంచి వచ్చింది. లింగువా అంటే నాలుక, LINGUA. లింగువా అంటే లాటిన్లో, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా దీన్ని వాడుతున్నారు. లింగువా అంటే నాలుక. నాలుక ద్వారా మాట్లాడతావు కాబట్టి దాన్ని లాంగ్వేజ్ అన్నారు. అందుకే తెల్లదొరను చూడండి, నాలుకను ఏలికగా చేసుకొని 4 దేశాలు ఏలేశాడు వాడు. వాడికున్న రససిద్ధి వేరే వారికి లేదు. వాడికున్న రసనాసిద్ధికి కారణం ఏమంటే ఇంగ్లీషే కారణం. రసన అంటే నాలుక. వానికి నాలుక మీద అంత అథారిటీ ఉంది. హీ స్పీక్స్ ద మోస్ట్ అథారిటేటివ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు కూడా బోలెడంత ఆత్మవిశ్వాసం వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదట కమిట్ కండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదట నిర్ణయం తీసుకోండి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. మరి ఇంగ్లీష్లో చాలా పదాలు సంస్కృతం నుంచి, తెలుగు నుంచి వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి మీకు తెలిసినవే అయి ఉండొచ్చు. మదర్ అంటే తల్లి, ఇది సంస్కృతంలో మాతా నుంచి వచ్చింది. మాత, మదర్. ఫాదర్, పితర్, ఫాదర్. భ్రాతః, బ్రదర్. మేథోమతి, మ్యాథమెటిక్స్, ఇలా వచ్చింది. ఈ అంశాన్ని నేనే ఇంకొక వీడియో లెసన్లో ప్రస్తావించాను, సందర్భోచితంగా ప్రస్తావించాను. ఇక్కడ సందర్భం కాబట్టి దాన్ని పునరుక్తి చేస్తున్నాను. జ్ఞానాన్ని మననం చేసుకోవడంలో పునరుక్తి దోషం లేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. థ్రెడ్, తెలుగులో త్రాడు నుంచి థ్రెడ్ వచ్చింది అని కొంతమంది చెప్తారు. కాణి నుంచి కాయిన్ వచ్చింది, ముంగీస నుంచి మంగూస్ వచ్చింది, పందికొక్కు నుంచి బ్యాండీకుట్ వచ్చింది. ఇవన్నీ తెలుగు పదాలు, సంస్కృత పదాలే అండి. ఉదాహరణకు త్రీ అంటే ఇంగ్లీష్లో 3 అని అర్థం. త్రిమూర్తుల్లో 3 అంటే సంస్కృతంలో 3 అని అర్థం. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రిలింగ దేశం, ఇలా. అంటే 3 అంటే సంస్కృతంలో 3, ఇంగ్లీష్లో కూడా 3. ఇక ఇంగ్లీష్లో ఫన్ ఎలా ఉంటుంది? ఫన్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఒక థ్రిల్ ఎలా ఉంటుంది? ఎంత తమాషగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంచుమించు 56 అక్షరాలు ఉన్నటువంటి వర్ణమాల అయినటువంటి తెలుగును మనం అద్భుతంగా నేర్చుకోగలిగినాం. ఇప్పుడు తెలుగు తల్లి సన్నగైపోయి 54కు, 52కు, 50కి కూడా అక్షరాలు వచ్చేసాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంగ్లీష్లో స్థిరంగా 26 అక్షరాలు ఉన్నాయి. ఈ 26 అక్షరాలు తెలుగుతో పోల్చుకుంటే ఇంచుమించు అర్థం. మరి తెలుగు నేర్చుకోగలిగినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేము? సో ఫస్ట్ అక్షరాలను ప్రాక్టీస్ చేయండి. కర్సివ్ రైటింగ్, కాపీ రైటింగ్, కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ చేతి మీద మీకు వచ్చిన అథారిటీ వల్ల బ్రెయిన్ ఓరియంటేషన్ మారి రాసే ప్రతి అంశాన్ని మెదడు స్వీకరించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంగ్లీషు పదాలు రాస్తూ పోతే, అక్షరాలు రాస్తూ పోతే మీకు దాని పట్ల అభినివేశం వస్తుంది. తరువాత సెంటెన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ లెటర్సు, తర్వాత వర్డ్స్, తర్వాత సెంటెన్స్, వాక్య నిర్మాణం. కొన్ని సరదా వాక్యాలు తీసుకుందాము. ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలను కలిగి ఉన్నటువంటి వాక్యాన్ని పేన్గ్రామ్ అంటారు. PANGRAM. పాన్గ్రామ్ అంటే అర్థం ఏమంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలు ఉంటే ఆ వాక్యాన్ని పేన్గ్రామ్ అంటారు. ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చాను. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ఎ లేజీ డాగ్. ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్. మీరు టైప్ ప్రాక్టీస్కి వెళితే అన్ని కీసు మీరు టచ్ చేయాలి అంటే దీన్ని నేర్పిస్తారు టైపింగ్ మాస్టర్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ఎ లేజీ డాగ్. ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్. నెక్స్ట్ పాలిండ్రోమ్స్.
పాలిండ్రోమ్స్ అంటే ఏ వైపు నుంచి చదివినా ఒకే రకంగా ధ్వనిస్తే అటువంటి వాక్య నిర్మాణాన్ని పాలిండ్రోమ్స్ అంటారు. తెలుగులో అయితే వికట కవి, కిటికీ ఇలాంటివి. ఇంగ్లీష్లో ఐ, మలయాళం పుల్లప్, ఏబుల్ వాజై ఎర్రైసా ఎల్బా. ఈ ఏబుల్ వాజై ఎర్రైసా ఎల్బా అనేది నెపోలియన్ బోన్పార్టే వాడినటువంటి పాలిండ్రోమ్. తన జీవిత చరిత్ర ఎల్బా దీవిలో ఖైదు చేయబడినప్పుడు రాస్తూ తన జీవిత చరిత్రలో ఈ వాక్యాన్ని వాడతాడు ఆయన. రీడివైడర్, సివిక్, రోటర్, మేడం, రాడార్, రెఫర్, రేస్ కార్ ఇవన్నీ కూడా పాలిండ్రోమ్ పదాలే. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే కొత్త పదాలు నేర్చుకోవాలి అనే ఉత్సాహం మీకు వస్తుంది. సో మొదట అక్షరాలు, కర్సివ్ రైటింగ్, తర్వాత పదాలు, వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్ నేర్చుకున్న తర్వాత ఇలాంటి సరదా వాక్యాలు. ఇఫ్ యు నో 500 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ మేకప్ ఎ కాన్వర్జేషన్. మీకు కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ పిల్లవాళ్ళని చూడండి, వాళ్ళు 500 పదాల కంటే ఎక్కువ మాట్లాడరు. 500 పదాలనే అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుతుంటారు. ఇట్స్ ఓన్లీ ఏ డే టు డే యూసేజ్. ప్రతిరోజు మీరు మామూలు వ్యవహారాలు నడుపుకోవడానికి ఏ పదాలు కావాలో ఆ పదాలు నేర్చుకోండి చాలు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నెవర్ మైండ్, సారీ, థ్యాంక్ యూ, మే హెల్ప్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ, మే ఐ హెల్ప్ యూ, మే ఐ కమ్ ఇన్, మే ఐ జాయిన్, ఇలాంటివి. అండ్ ఇలాంటివి నేర్చుకోవాలి అంటే మీరు రోల్ ప్లే అంటే ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఒక చోట చేరి ఒక స్కిట్, ఒక రోల్ ప్లేనో ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఏదో ఒక అంశాన్ని తీసుకోండి, ముగ్గురు నిలబడండి, ఒకరికి పెన్ ఇవ్వండి. ఐ హ్యావ్ గివెన్ ఎ పెన్ టు హిమ్ అని ఇంకొకరికి చెప్పమనండి. ఇంకొకడు హ్యాస్ గివెన్ హిమ్ ఏ పెన్ అని అతను చెప్తాడు. ఆ విధంగా ఫస్ట్ పర్సన్ ఎలా యూజ్ చేయాలి, సెకండ్ పర్సన్ ఎలా యూజ్ చేయాలి, థర్డ్ పర్సన్ ఎలా యూజ్ చేయాలి, వాటిలో వచ్చేటువంటి వర్బ్స్ ఏమి అనేది మీకు ఐడియా వస్తుంది. అండ్ ఇఫ్ యు నో 1000 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఎ స్కాలర్. ఇక టంగ్ ట్విస్టర్స్ అని కొన్ని ఉంటాయి, చాలా సరదాగా ఉంటాయి. అసలు ఏ భాష అయినా ఇంగ్లీష్తో పాటుగా, సంస్కృతం ఒకటే కాదు, ఇంగ్లీష్తో పాటుగా ఏ భాషను పలకాలి అన్నా నాలుక, దంతాలు, దవడలు, గొంతు, నాభి, నాసిక ఇవన్నీ సమన్వయంతో పనిచేయాలి. ఇంగ్లీష్లో కూడా దవడలతో పలికే పదాలు ఉన్నాయి, నాలుకతో పలికే పదాలు ఉన్నాయి. కొన్ని ఉఫ్ అని సౌండ్ వస్తాయి, ఉఫ్ ఉఫ్. దే ఆర్ కాల్డ్ ఎక్స్ప్లోజివ్స్. అంటే ఎలా ఉంటుంది అంటే ఇదవుతుంది కదా, అంటే పేలుతుంది కదా, ఏదైనా ఒక పదార్థం పేలితే చప్పుడు వస్తుంది కదా, ఆ విధంగా ఉఫ్ అనే శబ్దం వస్తుంది. అలాంటి అక్షరాలు, పదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇఫ్ యు ఆర్ షై అంటే సిగ్గు, ఇఫ్ యు ఆర్ షై అంటే ఇఫ్ యు ఫీల్ షై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ నీడ్ నాట్ స్పీక్ టు అదర్స్. స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ అండ్ ప్రాక్టీస్. స్టాండ్ బిఫోర్ మిర్రర్ అండ్ ఎక్స్చేంజ్ డైలాగ్స్ విత్ యువర్ image, with your reflection in the mirror or with yourself. It's only internal dialogue, soliloquy. స్వాగతంగా మాట్లాడుకోండి. మొదట స్వాగతంతో మొదలు పెట్టండి, తర్వాత బహిర్గతం చేయండి. చూద్దాం టంగ్ ట్విస్టర్స్ ఎలా ఉంటాయి. అంటే పలకడానికి కొద్దిగా కష్టమయ్యేటటువంటి పదాలను లేదా వాక్యాలను టంగ్ ట్విస్టర్స్ అంటారు. షీ సెల్స్ సీ షెల్స్ అండ్ సీ షోర్. ఆమె
సముద్రపు ఒడ్డున సముద్రపు గవ్వలమ్మింది అని దీని అర్థం. సన్ షైన్స్ అండ్ షాప్ సైన్ బోర్డ్స్ మీద సూర్య కిరణాలు పడి మెరుస్తున్నాయి అని దీని అర్థం. షీ యాడెడ్ బెటర్ బటర్ టు బిటర్ బటర్ టు మేక్ ఇట్ బెటర్ బటర్. కొద్దిగా చెడిపోయిన వెన్నకి ఆమె మంచి వెన్నను కలుపుతోంది, ఎందుకంటే దాన్ని మంచి వెన్నగా మార్చాలని. బటర్ అంటే వెన్న, కర్డ్ అంటే పెరుగు, యోగర్ట్ అంటే పెరుగు, గీ అంటే నెయ్యి. ఇలా ఒకదాని రూపాంతరాలు కూడా నేర్చుకోండి ఇంగ్లీష్లో. ఒక పదం పట్టుకుంటే తీగలాగితే డొంకంతా కదలే అని దానికి సంబంధించిన దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని పదాలను మీరు నేర్చుకోగలిగితే then learning will be a pleasure. One word substitutes. And first of all, don't worry about grammar. Don't be conscious of grammar and don't be conscious of the mistakes. మీరు నేను ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాం కానీ మనకు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం కూడా తెలియదు, గుణసంధి అంటే ఏమో తెలియదు. మరి వ్యాకరణం తెలియకున్నా, వ్యాకరణ శుద్ధి లేకున్నా ఎంత అద్భుతంగా తెలుగు మాట్లాడగలుగుతున్నామో అదేవిధంగా గ్రామర్ రాకున్నా కూడా బై ప్రాక్టీస్, బై అబ్జర్వేషన్, బై ఇమిటేషన్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ కెన్ టాక్ వెరీ ఫ్లూయెంట్లీ, యూ కెన్ టాక్. సో యూ ట్రై టు ఓవర్కమ్ దట్ ఫియర్ అండ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ డోంట్ బీ కాన్షియస్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. లాంగ్వేజ్ కమ్స్ త్రూ ఇమిటేషన్. సో గ్రామర్ నేర్చుకోవడం కూడా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి వారానికి అంశం నేర్చుకోండి. రెనన్ మార్టిన్ అనే హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ దొరుకుతుంది. అది అఫ్కోర్స్ 10th క్లాస్లోనే చదివేయాలి. ఈ కాలం విద్యార్థులకు భాష మీద పట్టు ఉండట్లేదు, ఎందుకంటే దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దేర్ డిజిటల్ స్కిల్స్ రాదర్ దాన్ లిటరరీ స్కిల్స్ ఆర్ లాంగ్వేజ్ స్కిల్స్. And they are lacking social skills because they don't know the language. They don't have that authority over the language. They don't know even their mother tongue. కాబట్టి రెనన్ మార్టిన్ పుస్తకం దగ్గర పెట్టుకొని, లేదా ELBS ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ వాళ్ళ పుస్తకం ఏదైనా గ్రామర్ పుస్తకం దగ్గర పెట్టుకొని వారానికి ఒకటి చొప్పున టెన్సెస్ నేర్చుకుంటే మీకు టెన్షన్ తగ్గిపోతుంది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంతే. ఏ భాష అయినా త్రికాలాబాధితమే లేదా త్రికాల బాధితమే. ఈ 3 కాలాలలో, అంటే ఈ 3 టైం జోన్స్లో వాక్య నిర్మాణం ఎలా చేయాలనో తెలిస్తే మీకు టెన్సెస్ వచ్చేసినట్టే. తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇవి నేర్చుకుంటూ మీరు ఎక్సర్సైజెస్ సాల్వ్ చేస్తూ పోతే, అంటే ప్రాక్టీస్ చేస్తూ పోతే, యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ లైక్ ఎనీథింగ్. ఇట్ విల్ బి సింప్లీ ఏ హనీమూన్ విత్ లాంగ్వేజ్. సినానిమ్స్, సమానార్థక ప్రతిపోదకాలు. యాంటానిమ్స్, వ్యతిరేక పదాలు. తర్వాత వొకాబులరీ. మా కాలంలో అయితే వొకాబులరీ నేర్చుకోవడానికి డిక్షనరీ కొనుక్కునే వాళ్ళము. ఇప్పుడు అనవసరం. ఇఫ్ యూ గాట్ సెల్ ఫోన్ విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ గాట్ సెల్ ఫోన్ ఇన్ యువర్ ప్యాకెట్, జస్ట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యూ కెన్ గూగుల్ అవుట్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ search in the Google for the meaning of any word in English. Such is the beauty of technology. Technology has opened the doors for learning skills. If you want to learn in today's technological world, sky is the limit, that's all. So you try to learn at least one word per day. One word per day along with its usage. Spelling. This is very important. I have known many postgraduates in English who failed to write the spelling of Shakespeare, who often misspell Shakespeare. అందుకే స్పెల్లింగులు రాకుంటే హీ ఈజ్ షేక్స్పియర్ ఇన్ స్పెల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఫొనెటిక్స్, ఉచ్చారణ, ఇది పెద్ద సమస్య. అన్లెస్ యు ఆర్ ఎ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్, you can't get sufficient authority over phonetics.
ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక్క అమెరికాలోనే 40 డయలెక్ట్స్ ఉన్నాయండి. ఒక్క అమెరికాలోనే దెర్ ఆర్ 40 డయలెక్ట్స్, మాండలికాలు. తెలుగులో కోస్తా యాస, తెలంగాణ యాస, రాయలసీమ యాస ఎలా ఉందో ఒక్క అమెరికాలోనే 40 డయలెక్ట్స్ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. బికాజ్ వీ వర్ రూల్డ్ బై బ్రిటిష్ పీపుల్, the past generation people or the people who belong to the past generation, they used to follow British syntax. But nowadays the present generation follows American English. American English is colloquial, కొద్దిగా గ్రామీణ యాస ఉంటుంది అమెరికన్ ఇంగ్లీష్లో. సో అవన్నీ చలి ప్రదేశాలు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగా బిగదీసేసుకొని మాట్లాడతారు. మీరు మరీ అంత బిగదీసుకొని మాట్లాడకుండా ఫ్రీగా మాట్లాడినా ఇబ్బంది ఏం లేదు. పంక్చుయేషన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్, సెమీ కోలన్స్, కోలన్, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి. అండ్ రీడ్ న్యూస్ పేపర్స్. ఒక ఇంటర్నేషనల్ లేదా నేషనల్ లెవెల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. బుక్స్, ఇండియన్ ఆథర్స్ పుస్తకాలు చదవండి మొదట. యూ స్టార్ట్ విత్ ఆర్కే నారాయణ్ బుక్, మాల్గుడి డేస్, స్వామి అండ్ ఫ్రెండ్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, టాకటివ్ మ్యాన్, మేనిటర్ ఆఫ్ మాల్గుడి, మై డేస్, ఇలాంటివన్నీ చెప్పచ్చు. స్టూడెంట్స్కి అయితే మీరు చెప్పండి, మీరు స్టూడెంట్స్ అయితే చదవండి వాటిని. అండ్ ప్రాక్టీస్ బిఫోర్ మిర్రర్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. అండ్ టీత్, జాస్, టంగ్ ప్లే మేజర్ రోల్ ఇన్ ప్రొనౌన్సియేషన్. లర్న్ ప్రావర్బ్స్. చిన్న చిన్న సామెతలు నేర్చుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్ యాడ్స్ glory to the language and it adds beauty to the language. Let it be simple and effective. మనమేం పోయిటరీ రాయాల్సిన పని లేదు, షేక్స్పియర్ లాగో, కాళిదాస్ లాగో, మిల్టన్ లాగో రాయాల్సిన పని లేదు. See that whenever you speak in English or whenever you talk, see that it will be understood by the opposite person. Because I already told that the purpose of any language is communication. ఎటిమాలజీ అంటే ఎలా పుట్టాయి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ కింద 2 పదాలు ఇచ్చాను. సాడిస్ట్ అనేది ఒక అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక రాజు. ఇతను ప్రజల్ని హింసిస్తాడు కాబట్టి సాడిస్ట్ లాగా ఉన్నావే అని ఆ పదం కూడా అలాగే పెట్టేశారు. శాండ్విచ్ అనేది ఒక నోబెల్ మ్యాన్ పేరు. అతను సమయం లేక 2 బ్రెడ్ ముక్కల మధ్య ఏదైనా ఐటెం పెట్టుకొని తినేవాడు. సో ఆ విధంగా ఎవరైనా తింటే దాన్ని శాండ్విచ్ అనడం అలవాటైపోయింది. సమ్టైమ్స్ యూ మే బీ శాండ్విచ్డ్ బిట్వీన్ డీప్ సీ అండ్ డెవిల్. ఈ యూసేజ్ చాలా అత్యద్భుతమైన యూసేజ్. బఫే, ఇలాంటివన్నీ మీరు నేర్చుకున్నప్పుడు, చిన్న చిన్న పదాలు నేర్చుకున్నప్పుడు వీలైతే వాటి ఆరిజిన్ ఏది. సాధారణంగా ఇంగ్లీష్ పదాల ఆరిజిన్ బిబ్లికల్ ఆరిజిన్, బైబిల్లో ఉంటుంది. మీ క్లాస్మేట్స్ ఎవరైనా బాగా చదివింటే, బైబిల్ చదివింటే వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఆ పదాల యొక్క బ్యూటీని తెలుసుకునే ప్రయత్నం చేయండి. డిక్షనరీ, ఇంతకుముందు చెప్పాను, డిక్షనరీ యూజ్ చేయండి. డిక్షనరీ యూజ్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పజిల్స్ సాల్వ్ చేయండి. వెన్ ఫ్రైడే కమ్స్ అర్లియర్ దాన్ థర్స్డే. థర్స్డే కంటే ఫ్రైడే ఎక్కడ ముందు వస్తుంది అంటే డిక్షనరీలో ముందు వస్తుంది. ఎందుకంటే ఎఫ్ మొదట వస్తుంది, టీ తర్వాత వస్తుంది కాబట్టి. అదేవిధంగా డిక్షనరీ ముందర పెట్టుకొని ఏ అక్షరంతో పదాలు ఎక్కువ ఉన్నాయనేది ఎంచండి. ఫస్ట్ డిక్షనరీ ఇన్ ఇంగ్లీష్ వాజ్ రిటన్ ఇన్ 1755. LSRW స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్.
కొంతమంది లిజనర్స్ ఉంటారు స్టూడెంట్స్లో, కొంతమంది లర్నర్స్ ఉంటారు, కొంతమంది రెండూ లేదు. అండ్ కొంతమంది దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ బట్ దే కాంట్ రైట్, అంటే వాళ్ళకు డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉండవు. కొంతమంది లెటర్ డ్రాఫ్టింగ్ చాలా అద్భుతంగా చేస్తారు, స్పీచ్ ఇమ్మంటే ఇవ్వలేరు. కొంతమంది ఎప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలే చదువుతూ ఉంటారు బట్ మాట్లాడలేరు. కొంతమందికి ఇంగ్లీష్ వింటే అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడలేరు, తిరిగి ఎక్స్ప్రెస్ చేయలేరు. బట్ ఈ 4 ఉంటే, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఉంటే, ఏ భాషలో అయినా ఈ 4 స్కిల్స్ ఉంటే, ఈ 4 నైపుణ్యాలు ఉంటే ఆ భాష పట్ల మనకు సాధికారత వస్తుంది. వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే పుస్తకం ఉందండి, అది కొని చదవండి, చాలా కొత్త పదాలు తెలుస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకము ELBS పబ్లికేషన్స్ చదవండి. ఇంగ్లీష్లో కొన్ని టైం ఫిల్లర్స్ ఉంటాయి. తెలుగులో అంటుంటాం ఏదైనా అర్థమైందా అన్నమాట, ఎస్ ఆర్ నో, ఇన్ఫ్యాక్ట్, ఓకే, గుడ్, ఇలాంటి పదాలన్నీ క్రచ్ వర్డ్స్ అంటారు. వీటినే టైం ఫిల్లర్స్ అని కూడా అంటారు. వీలైనంత వరకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడే కాదు, ఏ భాష మాట్లాడేటప్పుడైనా కూడా ఇలాంటి క్రచ్ వర్డ్స్ యూజ్ చేయకుండా జాగ్రత్త పడండి. అండ్ క్యూ అనే అక్షరంతో చాలా తక్కువ పదాలు ఉన్నాయి. ఆ క్యూ అనే అక్షరంతో మీరు ఏదైనా పదాన్ని ప్రారంభిస్తే ఒక విషయం మీరు గమనించండి, క్యూ అక్షరంతో ఏ పదం ప్రారంభమైనా క్యూ తర్వాత ఏమొస్తుందంటే యూ వస్తుంది. అంటే క్యూ అండ్ యూ కమ్ ఇన్ క్యూ. సో మీరు ఒక పని చేయండి, ఈరోజు డిక్షనరీ ముందర పెట్టుకొని జడ్డుతో క్యూతో, చాలా తక్కువ పదాలు ఉన్నాయి, జడ్డుతో చాలా తక్కువ ఉంటాయి, క్యూతో చాలా తక్కువ ఉంటాయి, అవన్నీ నేర్చేసుకోండి. 2 అక్షరాల పట్ల మీకు సాధికారత వచ్చినట్టు అవుతుంది. అలా ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని కొన్ని రోజులు కేటాయించి ఆ పదాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆక్సిమోరాన్ చాలా విచిత్రమైన పదబంధాలు ఇవి. కాంట్రాడిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వర్డ్ ఆర్ ఇన్ టర్మ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎ వర్డ్ ఆర్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ ఆక్సిమోరాన్. అంటే పరస్పర విరుద్ధమైన భావాలు కలిగినటువంటి పదబంధాలను ఆక్సిమోరాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ న్యాచురలీ, డార్క్ లైట్, ఫేర్వెల్ రిసెప్షన్, ఓన్లీ చాయిస్. చాయిస్ అంటే చాలా ఉండాలి, ఓన్లీ చాయిస్ అనేది ఆక్సిమోరాన్. ఓపెన్ సీక్రెట్, హ్యాపీలీ మ్యారీడ్ కూడా ఆక్సిమోరాన్ అన్నాడు ఒక చమత్కారి. అది నాకు తెలీదు, మీరు మీ అనుభవం మీద తెలుసుకోవాలి. ఈజ్ ఇంగ్లీష్ ఏ మేల్ చావనిస్టిక్ లాంగ్వేజ్? ఎవరో అన్నారండి, ఇంగ్లీషు భాష చాలా పురుషాధిక్యత కలిగినటువంటి భాష, ఎందుకంటే అన్ని మేల్ ఫ్రెండ్లీ. ఫిమేల్లో మేల్ ఉంది, లేడీలో ల్యాడ్ ఉన్నాడు, షీలో హీ ఉన్నాడు, మాస్టర్ కీ, మాస్టర్ స్ట్రోక్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, అన్నీ మాస్టరే. సో లైక్ దట్. అంతెందుకు, టెక్నాలజీ ఈజ్ ఆల్సో మేల్ ఫ్రెండ్లీ. ఆండ్రాయిడ్ ఫోన్. సో ఎనీవే, దీన్ని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ మేల్ చావనిస్టిక్ లాంగ్వేజ్, నౌ ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ ఉమెన్ స్టూడెంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ very efficiently and try to change the dynamics and priorities of English language from male chauvinism to women friendly attitude. ఎంతమంది అమ్మాయిలు ఆంగ్ల భాషను నేర్చుకోగలిగితే సమాజం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్లో ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంది, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది, కన్జర్వేటివ్ యాటిట్యూడ్ లేదు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్ లాంగ్వేజెస్. దేన్ని కూడా విషమ దృష్టితోనో చూసేది వద్దు, సమదృష్టితోనే చూద్దాము. ఐఎమ్ ఓన్లీ హైలైటింగ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్, ఆటోమేటికలీ యువర్ థాట్ ప్యాటర్న్ విల్ బికమ్ ప్రోగ్రెసివ్. సో నౌ ఇట్ ఈస్ అప్ టు యూ టు ఎక్స్ప్లోర్
ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. సో మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మొదట భాష మీద మక్కువ పెంచుకోండి. తర్వాత అక్షరాలను ప్రాక్టీస్ చేయండి. కర్సివ్ రైటింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత చిన్న చిన్న పదాలు నేర్చుకోండి. తర్వాత సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకోండి. గ్రామర్ గురించి మొదటే ఆలోచించొద్దండి. వ్యాకరణం గురించి ఆలోచించకుండా, సింటాక్స్ గురించి ఆలోచించకుండా మాట్లాడడం, భయపడకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నిలబడి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీషే మాట్లాడతాను అని కంకణం కట్టుకోండి. తెలుగులో మాట్లాడడం కాసేపు నిలిపేయండి, పర్లేదు. అండ్ అదేవిధంగా ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళను గమనిస్తూ ఉండండి. ఇంగ్లీష్ న్యూస్ వినండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ పుస్తకాలు చదవండి. రన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చదవండి. అండ్ ఫన్, పజల్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చదివి చేస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే ఇష్టం కలిగించే 3 పుస్తకాలు నేను చెప్తాను. అవసరాల రామకృష్ణరావు గారని మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉండేవారండి. అంటే ఆయన మ్యాథమెటిక్స్ మీద చాలా మక్కువ ఉన్న, ఆయన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయినా కూడా, నాకు తెలిసి ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసరే అనుకుంటాను. హీ రోట్ 2 books ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంగ్రేజీ మేడ్ ఈజీ అని ఒక పుస్తకం, అంగ్రేజీ మేడ్ ఈజీ అని ఒక పుస్తకం, అంగ్రేజీ యమ ఈజీ అనే ఒక పుస్తకం. అన్ని విశాలాంధ్ర పబ్లికేషన్స్ లేదా విశాలాంధ్ర హౌస్ బుక్ హౌస్లో ఈ పుస్తకాలు దొరుకుతాయి ఎక్కడైనా. అదేవిధంగా ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఇంగ్లీషు కీకారణ్యంలోకి ప్రవేశిద్దాం, ఇది కూడా తీసుకొని చదవండి. చాలా తక్కువ కాస్ట్, అవి పెద్ద ప్రైజ్ ఏం లేదు దానికి. చాలా ₹100 లోపలే ఒక్కొక్క పుస్తకం ధర ఉండేది. అండ్ అదేవిధంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ దొరికితే తీసి పెట్టుకోండి. అది కూడా ఎక్సర్సైజెస్ దాంట్లో ఉంటాయి, అది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ అబోవ్ ఆల్, ట్రై టు బీ వెరీ కాన్ఫిడెంట్ and try to communicate only in English. Overcome the fear of English or the fear towards English. అండ్ విన్నారు కదా, ఆత్మవిశ్వాసం వచ్చింటుంది. మీరు అనుకుంటే అద్భుతాలు సాధించగలరు. డెఫినెట్లీ మీలో చాలా మార్పు రాబోతూ ఉంది. 1 సంవత్సరం లోపల మీరు చాలా అనర్గళంగా, ఎవ్వరూ నమ్మలేని విధంగా ఇంగ్లీష్ భాష మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.